ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో హ్యూమన్ క్యారియోటైపింగ్ గురించి తెలుసుకుందాం. సో స్టూడెంట్స్, ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్యారియోటైపింగ్ అనేటువంటిది మనం ఒక జీనోమ్ని అన్ని క్రోమోజోమ్స్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయడం. సో మరి ఒక సెల్ నుంచి న్యూక్లియస్ నుంచి క్రోమోజోమ్స్ తీయడం అంత ఈజీనా? కాదు, దానికంటూ ఒక ప్రాసెస్ చేయాలి. సో ఇప్పుడు న్యూక్లియస్లో ఉన్నటువంటి మామూలు టైంలో క్రోమోజోమ్స్ అనేటువంటి ఏం కనిపించు, క్రొమాటిన్ లాగా ఉంటుంది, యూక్రొమాటిన్, హెటరోక్రొమాటిన్ అంటూ ఉంటాం. బట్ మరి ఈ క్రొమాటిన్, ఈ జెనెటిక్ మెటీరియల్ ఎప్పుడు క్రోమోజోమ్స్లో కనిపిస్తుందంటే మెటాఫేజ్ స్టేజ్లో సెల్ డివిజన్ అప్పుడు క్రోమోజోమ్స్ అనేవి మనకు కనిపిస్తాయి. మరి ఈ క్రోమోజోమ్స్ ఈ టైంలో కనిపిస్తాయి కాబట్టి ఆ టైంలో మాత్రమే క్యారియోటైపింగ్ అనేది చేయగలం. ఆ స్టేజ్ని మనం క్యాచ్ చేసుకోగలం. సో ఈ క్రోమోజోమ్స్ని ఒక ఆర్డర్లో పెట్టడం అనేది క్యారియోటైపింగ్ కింద చెప్తాం. సో 1 to 23 క్రోమోజోమ్స్ అంటే 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ని మనం ఉంచుతాం అనమాట. సో 22 క్రోమోజోమ్స్ వరకు సొమాటోజోమ్స్ అని లేదా ఆటోజోమ్స్ అని, 23rd క్రోమోజోమ్ని మనం చూసుకుంటే ఆ పెయిర్ని అల్లోజోమ్స్ కింద చెప్తాం. సో మేల్ అయితే XY ఉంటుంది, ఫీమేల్ అయితే XX ఉంటుంది. సో ఇలా ఒక హ్యూమన్ యొక్క సెల్ యొక్క క్రోమోజోమ్స్ మొత్తాన్ని ఒక అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయడాన్ని క్యారియోటైపింగ్ అంటాం. మరి ఇది ఎలా చేయాలి, ఎలా చేస్తే మనం ఆ అసెండింగ్ ఆర్డర్లో వాటిని అరేంజ్ చేయొచ్చు అనేది ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రాసెస్ ఆఫ్ పెయిరింగ్ ఆర్ ఆర్డరింగ్ ఆల్ ద క్రోమోజోమ్స్ ఆఫ్ అన్ ఆర్గానిజం. సో హోమోలోగస్ క్రోమోజోమ్స్ అన్ని ఒక పెయిరింగ్లో ఆర్డర్లో పెట్టడం అనేది క్యారియోటైపింగ్. సో దస్ ప్రొవైడింగ్ జీనోమ్ వైడ్ స్నాప్షాట్. సో ఒక స్నాప్షాట్ లాగా ఒక పర్టికులర్ జీనోమ్ ఏదైతే ఉందో దాన్ని చూపిస్తుంది. సో క్రోమోజోమ్ స్ట్రక్చర్స్ గురించి మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. స్టాండర్డైజ్డ్ స్టెయినింగ్ ప్రొసీజర్ ఇది. ఇట్ రివీల్ క్యారెక్టరిస్టిక్ స్ట్రక్చరల్ ఫీచర్స్ ఆఫ్ ఈచ్ క్రోమోజోమ్. ప్రతి క్రోమోజోమ్ యొక్క స్ట్రక్చరు, దాని క్యారెక్టర్స్ని మనం స్టడీ చేయొచ్చు. సో స్టెయినింగ్ ప్రొసీజర్, మనం ఊరికే క్రోమోజోమ్స్ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే అంత విజిబుల్గా కనిపించవు. స్ట్రక్చరల్ ప్యాటర్న్ అనేది తెలియాలి అంటే స్టెయిన్ అప్లై చేయాలి. ఆ స్టెయిన్ అప్లై చేయాలనేది ఇక్కడ చెప్పేటువంటి ప్రాసెస్. సరే, అయితే ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్, సో ఏ సెల్ని అయితే మనం క్యారియోటైపింగ్ చేయదలుచుకున్నామో, ఏ ఆర్గానిజం సెల్స్ని క్యారియోటైప్ చేయదలుచుకున్నామో వాటి ఒక సెల్ తీసుకుని అటు కల్చర్ చేయాల్సి ఉంటుంది. షార్టర్ కల్చర్ ఆఫ్ సెల్స్ ఫస్ట్ కల్చర్ చేస్తాం. నెంబర్ ఆఫ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సెల్స్ అరెస్టెడ్ ఇన్ మెటాఫేజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కాల్సిన్ ట్రీట్మెంట్. సో మెటాఫేజ్ స్టేజ్లో సెల్ అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. కాల్సిన్ ట్రీట్మెంట్ చేయడం వల్ల మైటాటిక్ స్పిండిల్స్కి పాయిజన్ అనేటువంటి దానిగా పనిచేస్తుంది అది. సో ఆ మైటాటిక్ స్పిండిల్స్ అనేటువంటివి ఈ స్టేజ్లో ఆగిపోతాయి మెటాఫేజ్ దగ్గర. సో అలాంటప్పుడు ట్రీటెడ్ విత్ హైపోటోనిక్ సొల్యూషన్, తర్వాత ఈ సెల్ని మనం హైపోటోనిక్ సొల్యూషన్తో ట్రీట్ చేస్తే న్యూక్లీ దెన్ ట్రీటెడ్ అండ్ అరెస్టెడ్. సో జనరల్గా న్యూక్లియస్ బరస్ట్ అయిపోతుంది. బరస్ట్ అయిన న్యూక్లియస్ అయిన తర్వాత సో కెమికల్ ఫిక్సేటివ్ తోటి ఆ క్రోమోజోమ్స్ని మనం అలానే ఉంచవచ్చు అనమాట. సో దెన్ ట్రీటెడ్ విత్ స్టెయిన్స్, వాటిని స్టెయిన్స్ తోటి మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సో నార్మల్గా క్రోమోజోమ్స్ని మైక్రోస్కోప్ కింద చూస్తే ఏమీ మనకి విజిబుల్గా అనిపించదు. సో స్టెయిన్ అప్లై చేసినట్లయితే ఆ స్టెయిన్స్ అనేవి బ్రైట్ ఫీల్డ్ మైక్రోస్కోప్ కింద చాలా బాగా కనిపిస్తాయి. ఆ స్టెయిన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి చూడండి. సో ఫస్ట్ వన్ క్యూ బ్యాండింగ్, దట్ ఈస్ క్వినాక్రైన్ బ్యాండింగ్ అని చెప్తారు. జీ బ్యాండింగ్, గీమ్సా డై అనేది వాడతారు. ఆర్ బ్యాండింగ్, సి బ్యాండింగ్. ఇవి ఒక్కొక్కటి ఒక స్పెసిఫిక్ ఏరియాస్లో యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ క్యూ బ్యాండింగ్ చూద్దాం. క్వినాక్రైన్ సో ఇండివిజువల్ క్రోమోజోమ్స్ని బాగా విజిబుల్గా చూపిస్తుంది మైక్రోస్కోప్ కింద. సో క్వినాక్రైన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ సబ్స్టెన్స్ మనం వాడుతాం. జీ బ్యాండింగ్ ఏదైతే ఉందో వీఆర్ యూజింగ్ గీమ్సా డై. సో ఈ గీమ్సా డై యూజ్ చేసినప్పుడు 80 రిచ్ రీజియన్స్ ఏమో బ్రైటర్ గాను, జీసీ రిచ్ రీజియన్స్ ఏమో లైటర్ గాను కనిపిస్తాయి. అంటే మన క్రోమోజోమ్స్లో ఉన్నటువంటి జీన్స్లో ఉన్నటువంటి న్యూక్లియోటైడ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అలా కనిపిస్తాయి అనమాట. దెన్ ఆర్ బ్యాండింగ్ హీటెడ్, అంటే ఏదైతే ఉందో హీటెడ్గా చేసి తర్వాత చేయాల్సినటువంటిది, హీట్ చేసి దానికి గీమ్సా డై అనేది అప్లై చేస్తారు. సో అలాంటి చేసేది ఆర్ బ్యాండింగ్. సి బ్యాండింగ్ చూసుకుంటే కాన్స్టిట్యూటివ్ హెటరోక్రోమాటిన్ని స్టడీ చేయాలనుకుంటున్నప్పుడు సి బ్యాండింగ్ ప్యాటర్న్ వాడుతుంది. క్యూ బ్యాండింగ్, ఆర్ బ్యాండింగ్, దాంతోపాటు ఆర్ బ్యాండింగ్, సి బ్యాండింగ్, జీ బ్యాండింగ్, క్యూ బ్యాండింగ్. ఈ బ్యాండింగ్స్ అన్నీ యూజ్ చేయటం అనేది జరుగుతుంది. తర్వాత చూసుకుంటే మనకి క్రోమోజోమ్స్ని ఎప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే సెంట్రోమియర్ అనేటువంటి స్ట్రక్చర్ ఉండి ఇటువైపున క్రోమాటిడ్స్ అనేటువంటివి ఇలా ఉంటాయి, ఆర్మ్స్, క్రోమోజోమల్ ఆర్మ్స్. సో దీన్ని పి ఆర్మ్ అంటారు, దీన్ని క్యూ ఆర్మ్ అనొచ్చు.
సో పి ఆర్మ్ అనేటువంటిది స్మాల్ ఆర్మ్ అనమాట. యూ కెన్ సే దిస్ ఈజ్ పిటైట్ అంటారు, పిటైట్ అనొచ్చు, విచ్ ఈజ్ అ స్మాల్ ఇన్ ఫ్రెంచ్. క్యూ ఆర్మ్ ఏదైతే ఉందో క్యూ అనేటువంటిది లార్జ్ అనమాట. సో లార్జ్ ఆర్మ్ అనేటువంటిది కింద ఉంటుంది. సో సెంట్రోమేర్ పొజిషన్ బట్టి క్రోమోజోమ్స్ని మనం చెప్తూ ఉంటాం. సో సెంట్రోమేర్ పొజిషన్ సెంటర్లో ఉంది, పి ఆర్మ్ ఒకటి క్యూ ఆర్మ్ ఒకటి ఇలా ఉన్నాయి అనుకున్నాం. ఇలా ఉన్నప్పుడు సపోజ్ సెంట్రోమేర్ ఇలా ఉండి రెండు ఆర్మ్స్ ఈక్వల్ సైజులో ఉంటే ఆ క్రోమోజోమ్స్ని మెటాసెంట్రిక్ అంటాం. సెంట్రోజోమ్ కొంచెం ఉండి మెటాసెంట్రిక్ కండిషన్లో సబ్ మెటాసెంట్రిక్ కండిషన్ అనేది ఇలా వస్తుంది. అంటే ఒక ఆర్మ్ తక్కువగాను ఒక ఆర్మ్ పెద్దదిగాను వస్తుంది. సో అలా కాకుండా క్రోమోజోమ్ సెంట్రోమేర్ పొజిషన్ ఇలా ఉండి క్రోమోజోమ్స్ ఇలా ఉంటే దాన్ని యాక్రోసెంట్రిక్ అంటాం. మెటాసెంట్రిక్, సబ్ మెటాసెంట్రిక్, యాక్రోసెంట్రిక్ అనేది 3 రకాలుగా ఇక్కడ చూస్తున్నాం, డిపెండింగ్ ఆన్ ది పొజిషన్ ఆఫ్ సెంట్రోమేర్. సెంట్రోమేర్ పొజిషన్ బట్టి క్రోమోజోమ్స్ని అట్లా చెప్తాం. సో మెటాసెంట్రిక్ అంటే 1, 3, 16 క్రోమోజోమ్స్ మెటాసెంట్రిక్ పొజిషన్లో ఉంటాయి. సబ్ మెటాసెంట్రిక్ 2, 6, 10 సబ్ మెటాసెంట్రిక్గా చెప్తున్నారు. యాక్రోసెంట్రిక్ వచ్చేసరికి 14, 15, 21 అనేది యాక్రోసెంట్రిక్గా చెప్పొచ్చు. సో నేను దాని నుంచి చెప్తున్నటువంటి క్యారియోటైపింగ్ అంటే ఇదనమాట. ఫస్ట్ క్రోమోజోమ్ నుంచి 23rd క్రోమోజోమ్ వరకు, ఫస్ట్ పెయిర్ నుంచి 23rd పెయిర్ వరకు అన్ని క్రోమోజోమ్స్ని ఒక ఆర్డర్లో పెడతారు. సో ఆర్డర్లో పెట్టినప్పుడు ఇవన్నీ 22 వరకు హోమోలోగస్ క్రోమోజోమ్స్గానే ఉంటాయి. 23rd మాత్రం హోమోలోగస్ ఉండదు, దాన్ని నాన్ హోమోలోగస్ అంటాం. ఎక్స్ క్రోమోజోమ్, వై క్రోమోజోమ్ ఉంది కాబట్టి ఇది మెయిల్ సెల్ యొక్క వైడ్ స్నాప్ షాట్ అనమాట. సో అన్ని హోమోలోగస్గా ఉండి ఒకటి నాన్ హోమోలోగస్గా ఉంది, దట్ ఈస్ వై క్రోమోజోమ్. అదే ఫీమేల్ అయితే 23 క్రోమోజోమ్స్ హోమోలోగస్గా ఉంటాయి. సో ప్రతిదీ కూడా పెయిరింగ్ మెటర్నల్ పెటర్నల్ మెటర్నల్ పెటర్నల్ అనేటువంటి చూడొచ్చు. 1, 2, 3, 4, 5 అప్ టు 23rd పెయిర్ వరకు ఒక పర్సన్ యొక్క వైడ్ స్నాప్ షాట్ జీనోమ్ని చూసినట్లయితే దాన్ని క్యారియోటైపింగ్ అంటాం. సో ఇక్కడ వచ్చేది మారుతుంది, అంటే 23rd పెయిర్ అయితే XX అయితేనేమో ఫీమేల్ అవుతుంది, XY అయితేనేమో మేల్ అవుతుంది అనమాట. సో ఇలా చేయడం వల్ల ఏంటి, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్యారియోటైపింగ్ అనేది తెలుసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద స్ట్రక్చర్ ఏదైతే ఉందో క్రోమోజోమ్ స్ట్రక్చర్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా తెలుసుకోవచ్చు. డిలీషన్, ఒక ఆర్మ్ డిలీట్ అవ్వడం కానీ, లేదంటే ఎడిషన్ కొత్త హోమోలోగస్ క్రోమోజోమ్ వచ్చి ఎక్స్ట్రాగా యాడ్ అవ్వడం కానీ, ట్రాన్స్లోకేషన్ జరగడం కానీ, లేదంటే స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ కానీ ఇలాంటి వాటిని ఐడెంటిఫై చేస్తారు. మరి దీనివల్ల ఏం తెలుస్తుందంటే డిఫరెంట్ జెనెటిక్ డిజార్డర్స్ని మనం ముందుగా ప్రిడిక్ట్ చేయొచ్చు. సో యామ్నోసిన్సిస్లో చేసేటువంటిదే ఇక్కడ. సో ఫీటల్ సెల్స్లో క్రోమోజోమ్స్ సరిగ్గా ఉంటే ఆటోమేటిక్గా వచ్చే ఫీటస్ బాగా వస్తుంది. డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్, పటావ్ సిండ్రోమ్, క్రైడు చార్ట్ సిండ్రోమ్ అని, దెన్ CML క్రానిక్ మైలోజినస్ సిండ్రోమ్స్ అనేటువంటి డిసీజెస్. అదే అల్లోజోమ్స్ లేదని ఇబ్బందులు ఉన్నట్లయితే క్లైన్ఫెల్టర్ సిండ్రోము, దాంతోపాటు టర్నర్ సిండ్రోమ్ అనేటువంటివి మనం ముందుగానే ఐడెంటిఫై చేయడానికి ఒక పర్సన్ యొక్క క్రోమోజోమల్ ఎడ్యుకేషన్ అనేది మనకు అవసరం. తర్వాత టాక్సానమికల్ ఎవిడెన్సెస్ కోసం కూడా, అంటే ఇవల్యూషనరీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రోమోజోమ్స్ ఎట్లా మాడిఫై అవుతూ వస్తున్నాయని చూడడానికి కూడా ఈ క్యారియోటైపింగ్ అనేది హెల్ప్ అవుతుంది. స్టూడెంట్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా టాపిక్ కావాలంటే కామెంట్స్లో పెట్టండి. బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ టాపిక్ అయినా మనం క్లాస్ అనేది చెప్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.